నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చౌటుప్పల్ లక్కారం చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కళ్యాణదుర్గం పట్టణంలో నారా లోకేష్ శంకరావం మహాసభ విజయవంతంగా ముగిసింది. ప్రజల రక్తాన్ని పీల్చే రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని నారా లోకేష్ విమర్శించారు. మంతాని రామగిరి పోలీస్ స్టేషన్లను సందర్శించిన సిపి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ చెరువులను నీటిపారుదల శాఖ అధికారులు, బెంగళూరు ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా పరిష్కారం కోసం అధికారులతో, ప్రైవేట్ ఏజెన్సీలతో కలిసి ప్రణాళికను రూపొందిస్తున్నామని, లక్కారం చెరువు వరద ముప్పు నుండి చౌటుప్పల్ మున్సిపాలిటీని రక్షించడానికి శాశ్వత ప్రణాళికలు తయారు చేస్తున్నామని, మంచినీటి సమస్య కోసం నియోజకవర్గంలోని అన్ని ట్యాంకులను పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో వర్షాకాలంలో వీలైనంత చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ రివ్యూ చేసినప్పుడు కూడా అనుకున్నాం, ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు అన్ని ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి మొత్తం సిల్టప్ అయిపోయినాయి. కట్టలు కూడా సరిగా లేవు, నీళ్లు కూడా సరిగా రావట్లేదు. మధ్యన అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల వాటర్ సరిగా నిండడం లేదు. కొద్దిగా వర్షం పడ్డప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువైనప్పుడు అలిగెళ్ళి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్ని స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం. దాంతో ఏంటంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుంది. మనం ఉన్న వర్షాకాలంలో వచ్చిన వాటర్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో చెరువులు, కుంటలు నింపుకున్నట్టయితే ఈ ప్రాంతానికి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయి. బోర్లు కూడా మంచిగా ఉంటుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కానీ, గ్రామాల్లో పరిధిలో కానీ ఇటు వ్యవసాయానికి కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని అందులో భాగంగానే ఆనంద్ గారిని ఎంతో దూరం నుంచి పాపం బెంగళూరు నుంచి ఈరోజు టైం ఇచ్చిండ్రు. ప్రత్యేకంగా నేను పరిచయం చేసుకొని బెంగళూరు నుంచి పిలిపిస్తే నాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉండే, కానీ అయినా కానీ ఈరోజు అతను వెంటబెట్టుకొని రావడం, మళ్ళీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా, మున్సిపల్ చైర్మన్ కానీ, మొత్తం ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఇక్కడ అందరు మీడియా సోదరులు కూడా ఇంత తక్కువ సమయంలోనే చాలామంది వచ్చారు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మునుగోడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టినాం. తాను మన మీద ఉన్న ప్రేమతోటి, అభిమానంతో దానికి ఒప్పుకుంటూ అందులో భాగంగా ఈ సంవత్సరం ఎన్ని చేయగలుగుతాము, ఎన్ని ట్యాంక్స్ చేయగలుగుతాము, ఈరోజు సర్వే స్టార్ట్ చేసిన తర్వాత మన డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ వారి సహకారంతో మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాం. లెవెల్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క ట్యాంక్ని బ్యూటిఫికేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ఎస్టిమేషన్ తయారు చేసి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి చూసి ఒక్కొక్క ట్యాంకు ఒక సపరేట్ టీంని పెట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ వర్షాకాలం లోపు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో ఎన్ని చేయగలుగుతామో చూస్తాం. వచ్చే వర్షాకాలంలో మళ్ళీ చాలా టైం ఉంటుంది కూడా. అప్పుడు కూడా దాదాపు 53 ట్యాంక్స్ ఉన్నాయి చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలం కలిసి. ఇప్పుడు మన డి గారు చెప్పడం ఏంటంటే 53 ఉన్నాయి, పెద్దవి, చిన్నవి అన్నీ కలిపి. వీటన్నిటికీ ఒకదానికి లింక్ చేయాలి. ఫస్ట్ ఒకటి నిండిందంటే మొత్తం నిండాలి. ఎక్కడ వర్షం వచ్చినా సరే అది ఎంతైనా వాటర్ రానండి, సమ్మర్లో కూడా అది ఎండిపోకుండా ఉండాలి. అదే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఇందులో ప్రభుత్వ సహకారంతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, ప్రభుత్వ నిధులు కానీ, ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో కానీ, ఎన్జిఓ. కళ్యాణదుర్గం పట్టణంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన శంకరావం మహాసభ విజయవంతంగా ముగిసింది. అదే ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు ప్రదర్శింపచేశారు. లోకేష్ మాట్లాడుతున్న సమయంలో తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నెలకొంది. కళ్యాణదుర్గంలో శంకరావం సభలో నారా లోకేష్ మాట్లాడుతూ, సైకో జగన్ రెడ్డి ఇక్కడ శాసన సభ్యురాలుగా కేవీ ఉషశ్రీ చరణ్ మంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేసిందా అంటూ 7 నియోజకవర్గాలు అధిపతిగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ తలారి రంకయ్య ఇప్పుడు వచ్చి అభివృద్ధి ఏం చేశాడు అంటూ, ఎంపీగా ఏమి అభివృద్ధి చేయలేని వ్యక్తి ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఏం చేస్తారంటూ ఘాటుగా విమర్శించిన నారా లోకేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే 114 చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నారా లోకేష్ నేను తీసుకుంటున్నానని సభ సాక్షిగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఏళ్లు కష్టపడి ప్రతి జన సైనికుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు షూరిటీ ఇచ్చిన 6 హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకు ముందుంటామన్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు అభివృద్ధి చేశాం. హనుమంతరావు చౌదరి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. పెద్ద నాయకత్వంలో సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు అనేక పనులు ప్రారంభించాం. ఆనాడు జీడిపల్లి భైరవంతిప్ప ప్రాజెక్ట్
బ్రాంచ్ కెనాల్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా కళ్యాణ్ దుర్గం పట్టణం కోసం 50 పడకల హాస్పిటల్ కూడా ఆనాడు మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అనంతపురం కళ్యాణ్ దుర్గం రోడ్డు కూడా ఆనాడు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. మార్కెట్ యార్డ్ కట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఏకంగా డిగ్రీ కళాశాల కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. రైతులందరూ ఆలోచించాలా, మీరు ఒక్క చిట్క వేస్తే ట్రాన్స్ఫార్మర్లు పరిగెత్తుకుంటా వచ్చేది. ఈ ఒక్క నియోజకవర్గంలో 700 కొత్త ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ ఏమైంది, ఇక్కడ ఒక తన్నే దున్నపోతూ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ శాసన సభ్యురాలుగా ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆమె ఏమైనా నియోజకవర్గం చేసిందా తల్లి? చేసిందమ్మా. మీ ధనాన్ని దుబ్బేసింది తల్లి. రూపాయి వడ్డీతో సహా వసూలు చేసింది తల్లి. ఏకంగా చెరువుల్ని కబ్జా చేసింది. ఇప్పుడు 250 ఎకరాలు ఒక రిసార్ట్ కూడా కట్టింది తల్లి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, మీరు వెళ్తున్న తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కనపడుతుంది. దాని ముందర 2 కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ బంగ్లా ఆ తల్లిది. చూడండి, మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అంతేకాదు, సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో అమ్ముతాం కూడా మనం చూసాం. ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది ఈ తల్లి ఇక్కడ పనికిరాదని. ఆ తల్లి ఇక్కడ చెత్తని జగన్ పేర్చి చెప్పేశాడు. అమ్మ ఆలోచించండి, మన ఇంటి చెత్తను తీసుకెళ్లి పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా బంగారం? అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్లి బంగారం అంటున్నారు. ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు. ఏంటో ఆయన పేరు? ఈయన జిప్ మంత్రిగా వేరే మంత్రిగా? క్షమించాలి, జిప్ ఎంపీనా? జిప్ తీసిన ఎంపీనా వేరే ఎంపీనా? అసలు మన జిల్లా పరువేది చేశారు ఇక్కడ ఎంపీలు. నేను అడుగుతున్నా ఈ సభ సాక్షిగా, రంగా గారికి ప్రశ్నిస్తున్నా, ఎంపీగా మీరు అసలు ఏనాడైనా రాష్ట్రం గురించి అడిగారా? పార్లమెంట్ లో ఒక ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చారా? ఒకరి జీవితం అన్నా మీరు మార్చారా? ఏ ఆరతితో ఈరోజు వచ్చి కళ్యాణ్ దుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ అడగండి. అప్పుడు వచ్చి మా ఓట్లు అడగండి. ఈ సభాముఖంగా రంగయ్య గారికి నేను తెలుపుతున్నా, తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? తల్లి ఇక్కడ 100 కోట్లు దొబ్బింది, వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు 1000 కోట్లు దొబ్బేదానికి సిద్ధపడుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా? అలాంటి వాళ్ళు మనం గెలిపిస్తామా? అందుకే తల్లి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని. ప్రజల రక్తాన్ని పీల్చే రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాయదుర్గం పట్టణంలోని రాయల్ కాలేజ్ ఆవరణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకరావం సభలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని, జగన్మోహన్ రెడ్డి 5 ప్రభుత్వంలో బీసీలకు, ఎస్సీలకు తీరని అన్యాయం చోటు చేసుకుంటుందని, దళితులపై అఘాయిత్యాలకు పాల్పడి హత్యలు చేయించిన ప్రభుత్వమని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అక్రమ మద్యం, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో చోటు చేసుకున్నాయని, వీటి ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మద్యం బ్రాండ్లు పంట పొలాల్లో కొట్టే క్రిమి సంహారక మందులతో కూడినదని, వీటిని సేవించడం వల్ల కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారని ఆవేదన చెందారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ తో సమానంగా ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో మాదిరి పరిపాలన సాగిస్తున్నాడని, ఈ సైకో ప్రభుత్వం వల్ల 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారని, భౌతిక దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తిరుగుతున్నాం. చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంత రాలిస్తే రత్నాలుగా మార్చే శక్తి అనంతపూర్ ప్రజలకు ఉంది. కష్టాన్ని నమ్ముకున్న
ప్రజలు, అనంతపురం ప్రజలు ఎవరో వచ్చి చేతు కోసం మీరు చూడరు. ఎవరైనా వస్తే సహాయం చేసే శక్తి అనంతపూర్ ప్రజలకి తక్కుతుంది. రాయదుర్గ కోటకి ఎంత పౌరుషం ఉంటుందో ఇక్కడ ప్రజలకు కూడా అంతే పౌరుషం. ఎక్కడ లేని ఉత్సాహం, ప్రేమ ఈ రోజు నాకు కనపడుతుంది. రాయదుర్గ్ పట్టు చీరలు గాని, జీన్స్ భారతదేశం మొత్తం ఫేమస్. 2014 నుంచి 2019 వరకు కాల్వ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కుప్పం కూడా తీసుకెళ్లిన నిధులు 3,290 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేశారు. అన్నగారు స్పీడే వేరు. నా డిపార్ట్మెంట్ నుంచి మాక్సిమం ఎక్కువ శాతం నిధులు లాక్కుని వెళ్ళిన వ్యక్తి కాల్వ శ్రీనివాసరావు గారు. సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. రాయదుర్గ్ పట్టణానికి దాదాపు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే నిధులు కేటాయించాం. దాదాపు 44 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున రైతులకి ఆనాడు అందజేశాం. ఇంకా హాస్టళ్లు కానివ్వండి, స్కూల్ భవనాలు కానివ్వండి, సబ్ సర్ఫేస్ డ్యాములు కానివ్వండి, అంతెందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఆనాడు ఎన్టీఆర్ టిట్కో ఇల్లు పనులు కూడా ప్రారంభించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యుడి గురించి నేను చెప్పాల్సిన అవసరంలా, జగనే తేల్చేసి చెప్పేశాడు. జగనే ఒక అవినీతి పరుడు అంటే ఆయనకి పోటీ పడ్డాడంటే ఇక్కడున్న శాసనసభ్యుడు. మా జిల్లాలో ఒకడు ఉన్నాడు, ఒక ఎదవ, పాపాల పెద్దిరెడ్డి అని. అతను జగన్ కలిసి రాయదుర్గ ఎమ్మెల్యే మనకన్నా ఎక్కువ డబ్బులు దొబ్బేస్తున్నాడు, అతన్ని బయటికి పంపించే పరిస్థితి ఈ రోజు చూసాం. ఆయన పోయాడు, ఇంకొక యాక్టర్ వచ్చినాడబ్బా. అవినీతి పరుడు పోయాడు, అసమర్థుడు వచ్చాడు. ఈ అసమర్థుని అడుగుతున్నా, ఇన్ఛార్జ్ గా వచ్చావు కదా, ఈ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావబ్బా? ఒక్క రూపాయన నిధులు అడిగావా మీ నాయకుడిని? ఆనాడు ఇన్ఛార్జ్ పెట్టించే ముందల అన్నా మీరు ఇన్ని హామీలు ఇచ్చారే మా నియోజకవర్గానికి, ఒక్క హామీ అన్న నిలబెట్టుకో అని అడిగావా అని సూటిగా ఇక్కడున్న వైకాపా ఇన్ఛార్జిని నేను ప్రశ్నిస్తున్నా. టైం డేట్ ను ఫిక్స్ చేయ బ్రదర్. మా కాలువన్న వస్తాడు, మీరు 5 సంవత్సరాలు ఏం పీకారు, మేమేం పీకారో చర్చించడానికి మేము సిద్ధం. ఇక్కడున్న ప్రజలందరూ మంతాని రామగిరి పోలీస్ స్టేషన్లను సందర్శించిన సిపి నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు. రాబోయే ఎన్నికలలో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా మంతాని రామగిరి పోలీస్ స్టేషన్లను విజిట్ చేయడం జరిగిందన్నారు. మంతాని రామగిరి పోలీస్ నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఫ్రీ ఫైర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిగేలా ఎన్నికల సమయంలో సమస్యలను సృష్టించిన వారిపై పూర్తి నిఘా మరియు వారిని బాడీలో అఫైండర్స్ ను, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్స్ షీట్ ఉన్న వారిని, హిస్టరీ షీట్ ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. పొలిటికల్ వైలెన్స్, దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టించే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టి సారించాలని, రాబోయే ఎన్నికలలో కూడా ఎన్నికల ప్రజలు ఎవరు గొడవలకు తావు లేకుండా స్వచ్ఛందంగా తమ నచ్చిన విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కమిషనరేట్ బాధ్యత తీసుకున్న తర్వాత మంతని పోలీస్ స్టేషన్ రావడం, దాని తర్వాత ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ, తర్వాత క్రైమ్ సిచ్యువేషన్స్ కానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దాంట్లో భాగంగా, తర్వాత ఎంటైర్ జోగ్రఫీ కమింగ్ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా ముందుగానే ఇంతకుముందు ఒక జాబ్ మేళాకి అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ జాబ్ మేళాకి
యాక్చువల్గా అలా అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన విజిట్లో ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది, ఎస్ఐ రీసెంట్గా కొత్తగా ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు, అది ఎంతగా వరకు ఈ యొక్క జోగ్రఫీ తర్వాత ఇష్యూస్ కానీ క్రైమ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, కానీ రాబోయే కాలంలో కమింగ్ 2-3 మంత్స్లో ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలక్షన్స్ని ఎంత సజావుగా జరుపుకోవాలి, దానికి మన యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రీ ఎలక్షన్ ఎఫర్ట్స్ ఏమైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూషన్ కానీ కేసెస్ మొత్తం ఒక పోలికి తీసుకురావడము, తర్వాత ఈ కన్విషన్స్ మీద ఫోకస్ పెట్టి కన్విషన్స్ తెచ్చుకోవడం, తర్వాత అన్సోషల్ ఎలిమెంట్స్ మీద ఒక నజర్ పెట్టడం, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫార్ సో గుడ్, ఈజ్ లర్నింగ్ అండ్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ఆల్ ద ఇష్యూస్ అండ్ గెటింగ్ రెడీ ఫర్ ఎలక్షన్స్ ఆల్సో. అండ్ ఇక్కడ నాతో పాటుగా డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. సో ఓవరాల్ అసెస్మెంట్ చేయడం జరిగింది. సో కమింగ్ డేస్లో ఇక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదన్నా కానీ విత్ ఐరన్ హ్యాండ్ వీఆర్ గోయింగ్ టు సప్రెస్ ఇట్. అండ్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని లైట్గా తీసుకోకుండా ఓకే నా వార్నింగ్గా తీసుకోండి అండ్ టు స్టాప్ ఇట్ అండ్ నెవర్ ఎవర్ హ్యావ్ ఎ ఛాన్స్ టు get arrested immediately. There is no chance, there is no excuse for any unlawful activity or organized crime. That's my warning. And coming to elections, we are getting ready for prepared. We are getting prepared and getting ready for smooth and fair and peaceful elections. I request all the public and leaders also not to indulge any other activities and let's continue and let's do these elections very peacefully. Thank you. కొద్దిగా ఫ్రూట్స్ కానీ ఇంకా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ వన్స్ కన్సాలిడేట్ అయిన తర్వాత విల్ ఫోకస్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్స్ అండ్ డిటెక్షన్ ఆల్సో. సో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కేసు అయిందంటే దాని యొక్క ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ 3-4 days మ్యాక్స్ 3-4 daysలో దాని గురించి తీసుకొస్తున్నాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు మర్డర్స్ కానీ దొంగతనాలు కానీ తర్వాత గాంజాకి అగెన్స్ట్ కానీ టాస్క్ ఫోర్స్ టీమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ టాస్క్ ఫోర్స్ టీమ్, ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈజ్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళని ఎక్కడిదక్కడ ముందుగానే ఇంకా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చౌటుప్పల్ లక్కరం చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కళ్యాణదుర్గం పట్టణంలో నారా లోకేష్ శంకరావం మహాసభ విజయవంతంగా ముగిసింది. ప్రజల రక్తాన్ని పీల్చే రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని నారా లోకేష్ విమర్శించారు. మంథాని రామగిరి పోలీస్ స్టేషన్లను సందర్శించిన సిపి.